హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్నా రెసిపీస్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి. హలో ఎవ్రీబడి, అందరు బాగున్నారా? మరొక బ్లాగ్తో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మనం ముందుగా చేసిన బతుకమ్మ పండుగ సద్దుల సందడి బ్లాగ్స్ని ఎంతో ఆదరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సో ఈరోజు మనము ఇన్సైడ్ బ్లాగ్ కాకుండా షాపింగ్ బ్లాగ్ చేస్తున్నాము. అదేంటంటే ఐకియా టూర్. మేము హైదరాబాద్కి వచ్చాము. మాకు వచ్చాం కాబట్టి యాజ్ యూజువల్గా మేము షాపింగ్ కంపల్సరీ చేస్తాము. అందులో భాగంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐకియాకి ఒకసారి వెళ్ళాలి అని, కానీ అసలు కుదరట్లేదు. ఒక 3 yearsగా ప్లాన్ చేస్తున్నాము, అది అసలు జరగట్లేదు. బహుశా మన బ్లాగ్ కోసమే కావచ్చు. అందుకనే ఈరోజు ఈ విధంగా ముహూర్తం పెట్టుకున్నాము. ఐకియా టూర్ ప్లాన్ చేశాము. అందులో భాగంగా మేము ఐకియాకు ఎలా వెళ్తున్నాము, అక్కడ ఏం షాపింగ్ చేస్తున్నాము, ఏమేమి కొన్నాము, అసలు ఎలా ఉంది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అక్కడ ఏమేమి కొనవచ్చు, అదంతా మీ ముందుకు తీసుకురావడానికి వచ్చింది మీ రత్నమాల. సో మనందరం ఐకియాకు వెళ్ళి ఆ అద్భుతమైన ప్రపంచాన్ని చుట్టేద్దాం. చిల్డ్రన్, మనం ఐకియాకి వెళ్ళొద్దామా? ఓకే, లెట్స్ గో టు ఐకియా. హాయ్. మేము ప్రగతి నగర్ నుంచి క్యాబ్లో ఐకియాకి బయలుదేరాం. తెల్లవారగానే హైదరాబాద్లో ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇది ప్రగతి నగర్ చెరువు. చూస్తుండగానే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వచ్చేసింది. ఎన్ని షాపింగ్ మాల్స్! జేఎన్టీయూ క్రాస్ వచ్చేసింది. ఇది జేఎన్టీయూ మెయిన్ గేట్. ఎటువైపు చూసినా అటువైపు ఆకాశ హర్మ్యాలనంటే భవంతులతో, ఫ్లైఓవర్ బ్రిడ్జిలతో హైదరాబాద్ ఎంత అందంగా రెడీ అయిందో కదా. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతూనే మనకి సుజనా ఫోరం మాల్ వస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ టు ప్లే ఫర్ చిల్డ్రన్. ఎన్ని ఆటలు ఉంటాయో. మేము ఆల్రెడీ 2 years బ్యాక్ వెళ్ళాము. అదే సుజనా ఫోరం మాల్. నాకు చాలా బాగా నచ్చిన మాల్. ఈ ఏరియాలో ఒకదాన్ని మించి ఒకటి ఎత్తైన బిల్డింగ్స్ కడుతున్నారు. ఇక్కడ మనకి ఒక 35 అంతస్తుల బిల్డింగ్ ఇంకా నిర్మాణంలో ఉన్నది చూసాము. చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇప్పుడు మనకి మన హైదరాబాద్కే మణిహారం ఐటీ హబ్ సైబర్ టవర్స్ వచ్చేసింది. హైటెక్ సిటీ చూడండి. ఇప్పుడు మనం మైండ్ స్పేస్లోకి వచ్చేసాం. ఐకియా రీచ్ అవ్వడానికి ఉప్పల్ నుంచి రాయదుర్గ వరకు మెట్రో సౌకర్యం ఉంది. మనం రాయదుర్గలో దిగామంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 1.5 kilometer. చాలా దగ్గర. చూడండి, ఐకియా వచ్చేసింది. ఇట్స్ వెల్కమింగ్ అస్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ఐకియా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ హోమ్ ఫర్నిషింగ్. ఎంట్రన్స్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఆపారు థర్మల్ టెస్ట్ చేసుకోవడానికి. ఇక్కడనే స్టాప్ చేయాలా? అదిగా అటు నుంచి వెళ్ళాలనుకుంటా. చెక్ చేస్తాలా? మణికట్టు దగ్గర థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఆఫ్టర్ చెకింగ్ మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాక కూడా ఎంట్రన్స్కి ఇంకొక 1/2 kilometer ఉంది. ఓకే, ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ది ఎంట్రన్స్. ద ఎయిర్ ఈస్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి రోల్ అవుతూ డోర్ ఉంది. మా పిల్లలు దీనికి చార్లీ చాప్లిన్ డోర్ అని పేరు పెట్టారు. మేము ఎంటర్ అవుతున్నాం. ఓకే, వి ఎంటర్ టు ఐకియా. ఇక్కడ ఒక గైడ్ పాంప్లెట్ తోటి సిద్ధంగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. Okay. Yeah. So IKEA is of 2 floors. One is first and ground.
first floor you'll find all the furniture. When it comes to the ground floor, you'll find like crockery, curtains, bed sheets, lighting, boxes, plants, and so on. 2 ఫ్లోర్స్ ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో హోమ్ ఫర్నిషింగ్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో హోమ్ యుటెన్సిల్స్ ఉంటాయని చెప్పారు. మేము ముందుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. చాలా బాగున్నాయి. ఏ వస్తువుని ఎక్కడ ఏ విధంగా అమర్చాలో చక్కగా అమర్చి మోడల్స్ లాగా చూపించారు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ సో నైస్. కన్నుల పండుగ. పిల్లలు వాళ్ళకు నచ్చిన సోఫాస్లో కూర్చొని ఎంతో ఎంజాయ్ చేశారు. షాపింగ్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్లోనే ట్రాలీ తీసుకోవాలని చెప్పారు. సో మళ్ళీ మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. ఒక కార్ట్ తీసుకున్నాము. మొదటగా అన్ని హోమ్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్ని ఒరిజినల్ ప్లాంట్సే. వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఈ జార్ నాకు బాగా నచ్చింది. అమౌంట్ కూడా పెద్ద కాస్టింగ్ కాదు, 299. ఇవి దీపాలు. వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయి. మనకి దివాళీ వస్తుంది కదా, ఫుల్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ల్యాంప్స్. ఇది ప్రమిద అండి, బ్రాస్ ప్రమిదలు. చాలా నచ్చాయి నాకు. కనుచూపు మేర షాపింగ్ ఐటమ్స్. ఇక్కడ కడాయి సెట్స్ చాలా బాగున్నాయండి. నాకు నాన్ స్టిక్ కుక్వేర్ బాగా నచ్చాయి. ఇది స్పాటులా సెట్ రీజనబుల్గా ఉంది. నేను ఒకటి తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ విత్ వేరియస్ ఫీచర్స్. మోమోస్ స్టీమ్ చేయడానికి బాగుంటుంది. కిచెన్కి సంబంధించిన కుక్కర్స్ స్టీల్లో కానీ నాన్ స్టిక్లో కానీ చాలా వేరియస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. పర్లేదు, అమౌంట్ కూడా ప్రైస్ కూడా మనం పెట్టవచ్చు, అంత క్వాలిటీగా ఉన్నాయి ఐటమ్స్. బట్ దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ఇక్కడ ఒక కడాయి ఉంది, నాకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఆల్రెడీ నేను కొన్నాను, సో అందుకే కొనలేదు ఇప్పుడు. బట్ బాగున్నాయి అన్నీ. దోశ తవాస్ కానీ, కడాయి కానీ, ఫ్రైయింగ్ ప్యాన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ ఐటమ్స్. 2 వచ్చాయండి ఇందులో. రెండింటికి కలిపి 699లో వచ్చేసాయి. నైస్ ప్రైస్. నా షాపింగ్లో నేనుంటే మా బేబీ తన షాపింగ్ తను చేస్తుంది. తనకు నచ్చినాయని కార్ట్లో వేసేస్తుంది. డాడీ తీసుకుందామా? ఓకే, నాకు ఐస్ క్రీమ్ కావాలి. వెయ్యి అందులో. అదే అందులో ఇక్కడంతా ఓవెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ ఉన్నాయి. మనము హ్యాండ్ ప్యాడ్ ఉన్నాయి ఇక్కడ. నైఫ్స్ సెట్స్ అయితే వేరియస్. ఇన్ని నైఫ్స్ నేను చూడలేదు. డిఫరెంట్ షేప్స్లో కటర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. విస్కింగ్, బాక్సెస్, స్పూన్ సెట్స్, నైఫ్స్ సెట్స్. నాకు చాలా బాగా నచ్చాయి ఈ స్పూన్ సెట్స్. యాక్చువల్గా నేను మళ్ళీ తర్వాత వచ్చి తీసుకుందాం అనుకున్నాను, బట్ నేను మర్చిపోయా. బేబీస్ వాళ్ళకి నచ్చిన సెట్స్లో వాళ్ళు కూర్చుంటూ చాలా ఎంజాయ్ చేశారు. రీజనబుల్ ప్రైసింగ్ నాకు చాలా నచ్చాయి. మనం ఐకియా వరకు వచ్చామంటే ఇలాంటివి తీసుకోవచ్చు. మా పొట్టిది కాళ్ళు గుంజుతూనే ఎత్తుకో అంటే దాన్ని కార్ట్లో కూర్చోబెట్టేశాను. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు టెక్స్టైల్స్. పిల్లోస్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కంఫర్టర్స్, ల్యాంప్స్. అసలు ఎంత బాగుందో ఆ వరల్డ్. చాలా బాగున్నాయి కంఫర్టర్స్, చాలా సాఫ్ట్గా. ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇట్స్ అ హోమ్ ఆర్గనైజేషన్, ఒక కంప్లీట్ హోమ్ ఆర్గనైజేషన్. అంటే
మన షెల్ఫ్స్ని ఏ విధంగా సర్దుకోవచ్చు, వార్డ్రోబ్స్ని ఏ విధంగా డెకరేట్ చేయొచ్చు, ఎవ్రీ ఐటమ్ వీ కెన్ ఫైండ్ హియర్. ఇది ఒక ఫోటో ఆల్బమ్ అండి, చాలా బాగుంది. రెండు వైపులా మనం ఫోటోను ఫిక్స్ చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 99 రూపీసే. నాకు బాగా నచ్చింది. ఇవి మనము వాల్స్కి అతికించే మిర్రర్స్, ఒక షీట్ లాగా దొరుకుతున్నాయి. అందులో 4 మిర్రర్స్ దొరుకుతున్నాయి. మనం వాల్కి మిర్రర్ని అతికించుకోవచ్చు. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండోర్ ప్లాంట్స్. చాలా చాలా బాగున్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి. ఐ థింక్ అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళు ఈ ఇండోర్ ప్లాంట్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారనుకుంటా. ఒక్కదాన్ని మించి ఒకటి అందంలో. ఆ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో, వేరియస్ ప్లాంట్స్. ఆల్ ఆర్ ఒరిజినల్ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. వావ్, ఇది చాలా బాగుంది. ఇదొక పూల ప్రపంచం. రీజనబుల్ ప్రైస్తో మనం హోమ్ని ఈ ఇండోర్ ప్లాంట్స్తో డెకరేట్ చేయొచ్చు. చాలా ఆహ్లాదంగా అనిపించేట్టు ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా. చెట్లు మొక్కలు అంటేనే సంతోషం కదా. నాకెందుకో మేము చాలా ఎక్కువసేపు స్పెండ్ చేసామనిపించింది ఇక్కడ. అవి రానివ్వలేదు, ఆ విధంగా కళ్ళను కట్టిపడేశాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి వేరియస్ కుండీలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఈచ్ వన్ ఫ్లవర్ దొరుకుతుంది చూడండి, 49 రూపీస్ ఒక్క ఫ్లవర్కి. ఈ విధంగా వాల్ని కూడా డెకరేట్ చేయొచ్చు. మనము వేజ్లో కూడా ఒక 4-5 ఫ్లవర్స్ని వేసి డెకరేట్ చేయొచ్చు. చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, బట్ న్యాచురల్ ఫ్లవర్ లాగానే ఉన్నాయి. కొద్దిసేపు అక్కడక్కడ కూర్చుంటూ, కొద్దిసేపు వాక్ చేస్తూ అలా షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీకు ఒక వాల్ డెకరేషన్ ఐటమ్ చూపిస్తాను. నాకు బాగా నచ్చింది చూడండి, ఆర్టిఫిషియల్ గ్రాస్. ఇట్స్ అ ప్లాస్టిక్ వన్. మనము వాల్ని ఈ విధంగా డెకరేట్ చేయొచ్చు. ఇవి కూడా అంతే. మా పిల్లలు అయితే వాళ్ళకు నచ్చిన ప్లేసెస్లో కూర్చుంటూ, ఎగురుతూ, తుల్లుతూ, ఇక్కడ గేమ్స్ లేకపోయినా ఈ వరల్డ్ వాళ్ళకి చాలా నచ్చింది. ఇక్కడ మాకు స్టడీ రూమ్ని కానీ ఆఫీస్ని కానీ ఏ విధంగా డెకరేట్ చేయొచ్చో అరేంజ్ చేస్తున్నవి. ఇట్స్ ఆల్ అరేంజ్మెంట్ మొత్తానికి ప్రైస్ కూడా ట్యాగ్ పెట్టారు. ఇట్స్ ఆల్ రీజనబుల్. ట్యాబ్ కానీ ల్యాప్టాప్ సిస్టమ్స్, వీటికి కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ ట్యాబ్ హోల్డర్. కనుచూపు మీర ఎంతైన అంతస్తులలో ఎంత ఫర్నిచర్ ఉందో అసలు. ఐకియాలో చూడండి చైర్స్ని ఏ విధంగా అరేంజ్ చేశారో. బట్ ఇట్స్ కిడ్స్ చైర్. మా బేబీస్ ఒకరి తర్వాత ఒకరు కూర్చొని సెట్ చేసుకున్నారు, వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని. నౌ సహస్ర టైం. ఎటు చూస్తే అటు కనుచూపు మేర ఆ విధంగా అంతస్తులలో ఫర్నిచర్ స్టోర్ అయి ఉందండి. ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ ఫర్నిచర్. డైనింగ్ ఏరియా చాలా బాగా అరేంజ్ చేశారండి వీళ్ళు. చాలా నచ్చేటట్టు, చూస్తేనే కొనాలి అని అనిపించేట్టు అరేంజ్ చేశారు. సనాంచర్ ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఎంజాయ్ చేసాం. సో వాల్ డెకరేషన్ షీట్ అండి ఇది. ఆర్టిఫిషియల్ గ్రాస్ షీట్ లాగా, లీవ్స్ షీట్. చాలా బాగుంది. ఈ విధంగా వాల్ని మనం డెకరేట్ చేయొచ్చు అని ఉంది. ఒక్కో షీట్కి 199 రూపీస్. రీజనబుల్. ఇంకా మేము చాలా టైర్డ్ అయిపోయాము.
లంచ్ టైం కూడా అయిపోయింది. డాడీ దగ్గర కూర్చోపండి. కొద్దిగా లంచ్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. చాలా కొద్దిసేపు మెత్తగా సోఫాలో ఉంది. కూర్చుంటే జంపింగ్ ఉంది కదా? ఆ జంపింగ్. ఇంకా జంపిగా ఉంది. అక్కడే ఒక రోలింగ్ చైర్ ఉంది. ఆ రోలింగ్ చైర్లో పిల్లలు ఒకరి వెనుకొకరు ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఎంజాయ్ చేశారు. ఐకియా రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఆఫ్టర్ దిస్ మేము ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ చేసాము. ఈ విధంగా సాగింది పార్ట్ 1 ఐకియా టూర్. పార్ట్ 2లో మనం ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్